ఈరోజు అదే కొర్రపిండితో పొంగనాలు చేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, అలాగే తురుముకున్న క్యారెట్, బీట్రూట్. మా బుజ్జమ్మ కోసం ఉల్లిపాయ వేయనివి ఉట్టివి వేసాను. ఇలా కూడా వేసుకొని తినచ్చు. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. కొంతమంది ఇడ్లీలు కూడా కుడుముల్లాగా గట్టిగా వస్తున్నాయి అని అంటున్నారు, అలాగే పొంగనాలు కూడా. అయితే అలాంటి వాళ్ళు ఎక్కువగా నానబెట్టకపోవడం వల్ల, పిండి రుబ్బడంలో తేడా వల్ల కానీ నాకు బాగానే వచ్చాయి. అలాంటప్పుడు కొద్దిగా సోడా ఉప్పు వేసి, పిండి నానబెట్టేటప్పుడు కొద్దిగా సోడా ఉప్పు వేసి కలిపి ఉంచండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టిపడి ఉండొచ్చు. అప్పుడు మనకు అనువుగా గరిటె జారుగా కొంచెం నీళ్లు కలుపుకొని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా ఉండాలి పిండి. దానికి వేస్తే అవి నిండా పొంగుతాయి. తర్వాత ఇలా మూత పెట్టాలి. వైపు వేగినట్టుగా మనకి తెలిసిపోతుంది చూస్తుంటే. అప్పుడు రెండో వైపుకి ఇలా తిప్పుకోవాలి. మా దగ్గర తిప్పడానికి పచ్చిపిండి ఉందా అని చూడడానికి చెక్క గరిటె ఉంది. అందరి దగ్గర అది ఉండదు కాబట్టి చూపిస్తున్నా. ఫోర్క్తో ఇలా గుచ్చి పైకి తీసి చూస్తే పచ్చిపిండి లేకపోతే ఉడికినట్టే. రెండో వైపు కూడా తీసేయడమే. కొర్ర పొంగనాలు రెడీ. సాస్తో అయినా తినచ్చు, నచ్చిన చట్నీతో అయినా తినచ్చు.